నీలి పర్వత శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 మణిపూర్. ఖాల్స్ అంటే? ఆప్షన్ 3 కిరణాలలోని వశిష్ట జలాలు, లాగూన్లు. లక్షద్వీపులలో ఉన్న దక్షిణ చివర ఉన్న దీవి ఏది? ఆప్షన్ 3 మినికాయ్ దీవి. మౌంట్ అబు వేసవి విడిది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 3 రాజస్థాన్. కింది వాటిలో పూర్వవర్తిత నది కానిది ఏది? ఆప్షన్ 2 గంగా నది. కింది వాటిలో బద్దెలతో అల్లిన తడిక రూప ప్రతిరూపాన్ని కలిగి ఉన్న నదీ వ్యవస్థ ఏది? ఆప్షన్ 2 ద్వీపకల్ప నదీ వ్యవస్థ. భువనధార జలపాతం ఏ నదిపై ఉంది? ఆప్షన్ 3 నర్మదా నది. ఊలార్ సరస్సు ద్వారా ప్రవహించే నది? ఆప్షన్ 1 జీలం. ఎరుపు నది అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర నది. రాడ్క్లిఫ్ రేఖ భారత్ కింద పేర్కొన్న ఏ దేశాల మధ్య సరిహద్దు ఒప్పంద రేఖగా ఉంది? ఆప్షన్ 4 బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్. కింది వాటిలో రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కలిసే నది ఏది? ఆప్షన్ 2 లూనీ నది. కింది వాటిలో పరస్తనీయ నది ఏది? ఆప్షన్ 4 సింధు నది. కింది వాటిలో అంతర్భూభాగ నది కానిది? ఆప్షన్ 3 తపతీ నది. దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? ఆప్షన్ 1 మాసిన్రామ్. కింది వాటిలో విస్తీర్ణం పరంగా భారతదేశం కంటే పెద్దదైన దేశం ఏది? ఆప్షన్ 1 బ్రెజిల్. భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది? ఆప్షన్ 3 బంగ్లాదేశ్. భారతదేశంతో అతి తక్కువ పొడవైన సరిహద్దు ఉన్న దేశం ఏది? ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. కింది వాటిలో ఏ రాష్ట్రం ద్వారా కర్కాట రేఖ వెళ్తుంది? ఆప్షన్ 3 ఒడిస్సా. కింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? ఆప్షన్ 4 మణిపూర్. భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 గ్రేట్ నికోబార్. దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ దీవులు. కింది వాటిలో అతి పురాతన భూ అవినీతి ఏది?
ఆప్షన్ 3 తాత్వార్ భూ అభినీతి. హిమాలయ పాద ప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 3 శివాలిక్. శివరార్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 3 తమిళనాడు. ఈ క్రింది వాటిలో తూర్పు పశ్చిమ కనుమలను కలిపే పర్వత శ్రేణి ఏది? ఆప్షన్ 4 నీలగిరి కొండలు. చంబల్ కింది వాటిలో దేని ఉపనది? ఆప్షన్ 2 యమునా నది. కింది వాటిలో భారతదేశంలో జన్మించని సింధు ఉపనది ఏది? ఆప్షన్ 4 సట్లెజ్. కింది వాటిలో ఉత్తర దిశలో ప్రవహించే గంగా నదితో కుడివైపు నుంచి కలిసే ఉపనది ఏది? ఆప్షన్ 3 సోన్. కింది వాటిలో ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహించే నదుల జత ఏది? ఆప్షన్ 4 నర్మదా, సోన్. నదులు ఉపనదులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 3 పెనుగంగా, కావేరి. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? ఆప్షన్ 2 నిజామాబాద్. కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది? ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. సబాయి గడ్డి దేని తయారీలో ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 పేపర్ తయారీ. కింది వాటిని జతపరచండి. దేశము రాజధాని. మాల్దీవుల రాజధాని మాలే, భూటాన్ థింపు, కజకిస్తాన్ ఆస్తానా, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్. జతపరచండి. నది జన్మస్థలం. లీనా నది బైకాల్ సరస్సు, ఓయాంగ్హో నది టిబెట్ పీఠభూమి, యునిసే నది టన్నెల్ పర్వతాలు, ఓబ్ నది ఆల్టామ్ పర్వతాలు. ఆన్సర్ 2 రైట్. కింది వాటిలో ఇండోనేషియా దేశానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటే ప్రపంచంలోని ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశం. ఈ దేశం 1947 సంవత్సరంలో స్వాతంత్రం పొందింది. ఇండోనేషియా రాజధాని జకర్తా. పైవన్నీ సరైనవే.